చైతన్యరథం వీక్షకులకు స్వాగతం, నమస్కారం. కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో R&B శాఖ పురోగతి పరిశీలిస్తే ఆంధ్రప్రదేశ్లో మొత్తం 45,378 కిలోమీటర్ల R&B రహదారులు ఉండగా రాష్ట్ర హైవేలు 12,653 కిలోమీటర్లు, ప్రధాన జిల్లా రోడ్లు 32,725 కిలోమీటర్లు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టే నాటికి దాదాపుగా 23,000 కిలోమీటర్లు అంటే 50% రహదారులు మరమ్మతులు చేయాల్సిన దుస్థితిలో ఉన్నాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. గత 5 ఏళ్ల గోతుల రోడ్డు కష్టాలు 861 కోట్లతో గౌరవ సీఎం చంద్రబాబు గారి చేతుల మీదుగా రోడ్ల మరమ్మతుల కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు కూటమి ప్రభుత్వం. రాష్ట్ర వ్యాప్తంగా చిన్న వంతెనల మరమ్మతుల పనులు మినహా దాదాపుగా 20,000 కిలోమీటర్లు అంటే 99% రోడ్లు గుంతల రహితంగా తీర్చిదిద్దారు. మిగిలిన మరమ్మతులు జూన్ నెలాఖరుకు పూర్తి చేస్తామన్నారు. 171 నియోజకవర్గాల్లో గుంతల రహిత రోడ్ల మిషన్ ద్వారా కవర్ చేశారు. ప్లాన్ పథకం కింద 400 కోట్లతో స్టేట్ హైవేలు, 200 కోట్లతో MDR రహదారులు, మొత్తంగా 600 కోట్లతో 128 నియోజకవర్గాల్లో సి కేటగిరీ కింద మరమ్మతులు చేయడానికి వీల్లేని 1,433 కిలోమీటర్లు MDR అండ్ SH రహదారుల అభివృద్ధి పనులను చేపట్టారు. 400 కోట్లతో నాబార్డు నిధుల కింద 114 నియోజకవర్గాల్లో 1,250 కిలోమీటర్ల రహదారుల మరమ్మతుల కోసం టెండర్ల ప్రక్రియ పూర్తి చేశారు. గత ప్రభుత్వ నిర్లక్ష్యంతో నిలిచిన NDB రోడ్డు పనులు నేడు కాంట్రాక్టర్లకు బిల్లులు విడుదల చేసి పనులు వేగవంతం చేశారు. 1,761 కోట్లతో 87 NDB రోడ్ల పనులను తిరిగి చేపట్టారు. ఫేజ్ 1 కింద ఇప్పటి వరకు 637.76 కోట్ల మేర పనులు పూర్తి చేశారు. 488.30 కోట్ల మేర నిధులు ఖర్చు చేశారు. ఈ ఏడాది NDB రోడ్ల అభివృద్ధి పనులు పూర్తి చేస్తారు. పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యం PPP బై BOT బిల్డ్ ఆపరేట్ ట్రాన్స్పోర్ట్ విధానం ద్వారా వైబిలిటీ గ్యాప్ ఫండ్ VGFతో రోడ్ల అభివృద్ధికి సమగ్ర ప్రణాళికలు సిద్ధం చేశారు. 20 కిలోమీటర్ల కంటే ఎక్కువ పొడవు ఉన్న సుమారు 5,161 కిలోమీటర్లు కలిగిన 85 స్టేట్ హైవేల DPR ఫ్రీ ఫీజిబిలిటీ స్టడీ జరుగుతోంది. PPP విధానంలో ఫేజ్ 1 కింద 1,307 కిలోమీటర్లు ఉన్న 18 రోడ్లకు 7 ప్యాకేజీలలో DPRకు 32.69 కోట్లు కేటాయించి కన్సల్టెంట్ల నియామకం జరిపారు. జూన్ 2025 నాటికి DPR సమర్పణ, DPR అందిన తర్వాత కేంద్రం ఆమోదం కోసం వైబిలిటీ గ్యాప్ ఫండ్ ద్వారా PPP కింద పనులు చేపట్టేందుకు దరఖాస్తులు ఆహ్వానించారు. ఫేజ్ 1లో భాగంగానే 3,854 కిలోమీటర్లు ఉన్న 67 రోడ్ల కోసం 4 ప్యాకేజీలలో ఫ్రీ ఫీజిబిలిటీ స్టడీ కోసం 6.98 కోట్ల కేటాయింపు, కన్సల్టెంట్ల నియామకం. జూన్ 2025 నాటికి DPR సమర్పణ. PPP విధానంలో సెకండ్ ఫేజ్లో భాగంగా 539 కిలోమీటర్ల పొడవున్న 175 రోడ్ల కోసం ఫ్రీ ఫీజిబిలిటీ స్టడీ చేపట్టడం జరుగుతోంది. సీఎం గారి సూచనల మేరకు యలమంచిలి గాజువాక అండ్ గాజుల మాండ్యం శ్రీ సిటీ 115 కిలోమీటర్ల రహదారులను సైతం PPP మోడల్లో అభివృద్ధి చేస్తున్నారు. గుజరాత్, అస్సాం రాష్ట్రాలలో పర్యటించి PPP విధానంలో రోడ్ అసెట్ మేనేజ్మెంట్ సిస్టమ్లను పరిశీలించడం జరుగుతోంది. ప్రస్తుతం జరుగుతున్న NH ప్రాజెక్టులను 2026 డిసెంబర్ నాటికి పూర్తి చేస్తారు. రాష్ట్రంలో ప్రస్తుతం 76,856 కోట్లతో 3,483 కిలోమీటర్ల మేర 144 జాతీయ రహదారుల అభివృద్ధి పనులు NHAI మార్ట్ ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. గతేడాది 2024-25లో 11,682 కోట్లతో 546 కిలోమీటర్ల మేర 22 జాతీయ రహదారుల పనులను నాయ్ మార్ట్ ఆధ్వర్యంలో పూర్తి చేయడం జరిగింది. ఈ ఏడాది 2025-26లో 47,788 కోట్లతో 1,186 కిలోమీటర్ల మేరకు 46 జాతీయ రహదారుల అభివృద్ధి పనులు నాయ్ అండ్ మార్ట్ ఆధ్వర్యంలో పూర్తి చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు. కేంద్ర మంత్రి గడ్కరీ గారిని 2 సార్లు కలిసి రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న వివిధ అభివృద్ధి పనులకు పరిష్కారం తీసుకురావడం కూడా జరిగింది. నితిన్ గడ్కరీ గారిని కలవడం ద్వారా రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న 348 కిలోమీటర్ల మేర 7 నేషనల్ హైవే పనులకు 6,585 కోట్ల నిధులు మంజూరు కావడం జరిగింది. నితిన్ గడ్కరీ గారి సహకారంతో CRIF కింద రోడ్ల అభివృద్ధికి 545 కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగింది.
R&B పరిధిలో రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో పురోగతిలో ఉన్న 6,346 కోట్లతో చేపట్టిన 6,330 కిలోమీటర్ల రహదారుల పనులు. R&B పరిధిలో 323 కోట్లతో శ్రీకాకుళం, అనకాపల్లి, కాకినాడ, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో పురోగతిలో ఉన్న 5 ప్రభుత్వ భవనాల నిర్మాణం పనులు. ఈ ఏడాది కాలంలో రాష్ట్రంలో రోడ్ల అభివృద్ధి కోసం మొత్తంగా చేసిన ఖర్చు 1,725 కోట్లు. 2024-25 ఆర్థిక సంవత్సరంలోనూ 1,110 కోట్ల ఖర్చు. ఈ ఆర్థిక సంవత్సరం 2025-26లో ఇప్పటి వరకు ప్రభుత్వం రోడ్ల అభివృద్ధికి చేసిన ఖర్చు 615 కోట్ల రూపాయలు.